అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పేరు మౌనం. మౌనంగా ఉంటే పుణ్యమే అని చెప్పి అనుకుంటారు కొంతమంది. కానీ మౌనం అంటే వారానికో, నెలలో ఒకరోజో, ఇంకా కొంతమంది ఒక వారము, ఇంకా కొంతమంది ఒక నెల, ఇంకా కొంతమంది కొన్ని నెలలు, గొప్పవారు తమ జీవితకాలం అంతా మౌనంగా ఉంటారు. అందువల్ల మౌనంలో వచ్చే పుణ్యం ఏమిటో ఇక్కడ కొంచెం తెలుసుకుందాం మిత్రులారా. మౌనము అంటే నోటికి విశ్రాంతి ఇవ్వటం, అంటే ఏమి మాట్లాడకుండా ఉండటం. కడుపుకు విశ్రాంతినిస్తే దాన్ని ఉపవాసం అంటారు, నోటికి విశ్రాంతినిస్తే దాన్ని మౌనం అంటారు. ముఖ్యంగా మనం ఏం చేసినా, అంటే కళ్ళతో చూసినా, చెవులతో విన్నా, చేతులతో కాళ్ళతో పనిచేసినా, ఆఖరికి నోటితో మాట్లాడినా మనలోని శక్తి కొంత ఖర్చు అవుతుంది. అంచేత మౌనంగా ఉంటే మనం ఎంతో శక్తిని ఆదా చేసుకున్న వారవుతాము. అలా శక్తిని ఆదా చేసుకోవటం అంటే ఒక రకంగా శక్తిని పెంచుకోవటమే. ప్రస్తుత లోకంలో మానవులు ఇంత దీనస్థితిలో ఉండటానికి ముఖ్య కారణం శక్తిహీనులవటమే, శక్తిని పూర్తిగా కోల్పోవటమే. అందుకే ఏ చిన్న కష్టం వచ్చినా వెంటనే రక్షించు, కాపాడు అంటూ ఆ పరమాత్ముని చేతులెత్తి మొక్కుతారు. అంచేత మౌనం ద్వారా ఎంతో శక్తిని ఆదా చేసుకోవచ్చు. మౌనంలో మనకి ఇదొక లాభం. అలాగే మనం చేసే కర్మల బట్టి మన జీవితం ఆధారపడి ఉంది, మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. ముఖ్యంగా కర్మలు అంటే మనం చేసే పనులు. నోటితో మాట్లాడే మాటలు కూడా కర్మల కిందకు వస్తాయి. అందుచేత నోరు ఉంది కదా అని ఎలా మాట్లాడితే అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జీవితంలో వాటి ఫలితం మనం అనుభవించవలసి వస్తుంది. అందుకనే భగవద్గీతలో ఇలా ఉంది, మన నోటి మాటే మన నుదుటి దాట అంటారు. మౌనం వల్ల మాట మీద అదుపు ఉంటుంది, మాట మీద ఎరుక ఉంటుంది. చాలామందికి మాట మీద ఎరుక లేకపోవటం వల్ల అసత్యాలు చెబుతూ ఉంటారు, అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు, గొప్పల కోసం కూడా తప్పులు మాట్లాడుతూ ఉంటారు. మాట ఇస్తారు, ఆ మాటకి కట్టుబడి ఉండరు. ఇంకా కొంతమంది మాట మీద అదుపు లేకపోవటం వల్ల ఎదురు వారిని దూషిస్తూ ఉంటారు, తిడతారు, మాటలతో అవమానిస్తారు, కించపరుస్తారు, చులకనగా మాట్లాడుతుంటారు. ఇంకా మాట్లాడే మాటలన్నీ నష్టం కలిగించే విధంగా ఉంటాయి. అలాంటి మాటలు ఇతరులకు కష్టం కలిగించడమే కాదు, తనకు తెలియకుండా తాను ఎంతో నష్టపోతారు. మౌనం పాటించడం వల్ల వీటన్నిటినీ అధిగించవచ్చు, అలాంటి తప్పులు చేయకుండా ఉండవచ్చు. ఇవన్నీ మౌనంలో మనకు వచ్చే లాభాలే. అలా కలిగే లాభాలన్నీ మౌనం వల్ల మనకు కలిగే పుణ్యమే తప్ప మౌనం ద్వారా మనకు పుణ్యం, ధనరాశులు పెరిగిపోవు, సిరి సంపదలు పెరిగిపోవు. కాబట్టి మౌనం అంటే నోటి మాటే కాకుండా మన ఆలోచనలో కూడా మనము నియంత్రణ సాధించవచ్చు అన్నమాట. దీనన్నిటికీ మన పట్టుతో రావాలంటే ప్రతి ఒక్కళ్ళు కంపల్సరిగా ధ్యానం చేయాల్సిందే. ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస. ఓకేనండి, మరి ఈ రోజు నుంచి మీరు కూడా ధ్యానం మొదలు పెడతారా? మరలా మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ మిత్రులారా.